హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మేము ముందుకు మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు టాపిక్ వచ్చేసి పాన్ కార్డ్లో మొబైల్ నెంబర్ని చేంజ్ చేసుకోవడం ఎలాగా అనేది టాపిక్ ఫ్రెండ్స్. అది కూడా మన మొబైల్లోనే చేంజ్ చేసుకోవచ్చు. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందుగా గూగుల్ సెర్చ్ బార్ లేదా క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేయగానే సెర్చ్ బార్లో ఫెసిలిటీ అప్డేట్ పాన్ కార్డ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇలా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ని, ఆధార్ కార్డ్ నెంబర్ని, ఇక్కడ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయాలనుకుంటే ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ అడ్రస్, ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. జిఎస్టీ నెంబర్ ఆప్షనల్ ఫ్రెండ్స్. అడ్రస్ అప్డేట్ సోర్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఆధార్ బేస్డ్ ఈకేవైసీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. క్యాప్షన్ ఫిల్ చేసి అగ్రి పైన క్లిక్ చేసి సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. చేయగా నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఆల్రెడీ ఉంటుంది. ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మొత్తం అంతా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇంకో క్యాప్షన్ ఫిల్ చేసేసి టిక్ మార్క్ చేసేసి సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చర్ ఫిల్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ చేసి సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి పాన్ అడ్రస్ చేంజ్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత డౌన్లోడ్ రిసిప్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్.